ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువుల్లాగా సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు. అయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ని అభిమానించిన వాళ్ళు, మొన్న ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల విషయంలో కూడా ఒక నిమిషం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలం అనేది అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఏదైతే ఈ 400 ఎకరాలు ప్రైవేటు వాళ్ళు, అది బిల్లీరావు గారు లాంటి వాళ్ళు దాన్ని కొట్టుకుపోవటానికి సహకరించిన ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఆ ఆస్తిని వెనక్కి తీసుకొచ్చిన దాన్ని గత ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. మొదటి విషయం. రెండో విషయం, ఏదైతే ఆ 400 ఎకరాలు నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కోసం ఏదైతే చిత్తశుద్ధితో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందో, ఈ చిత్తశుద్ధితో పనిచేసే ఈ ఇందిరమ్మ ప్రభుత్వము కాళ్లలో కట్టబెట్టాలి అని పేదోడిని మంచిగా చూడలేక ఆనాటి పెద్దలు ఆ 400 ఎకరాలని వివిధ కోణాల నుంచి దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి దాడి చేపించి దాన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు. అయితే ఈ 400 ఎకరానికి పూర్తి దూరంలోనే ఏదైతే ఈనాడు ఎన్విరాన్మెంటల్గా ఏదైతే అది అటవీ ప్రాంతంగా చెప్తున్న ఆనాటి పెద్దలు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారికి సంబంధించిన తొత్తులకు సంబంధించిన ఐరేజ్ బిల్డింగులు ఆనుకొని ఉన్నాయి. అంటే వారికి సంబంధించిన తొత్తులు కడితే ఐరేజ్ బిల్డింగులు ఏమీ ఇబ్బంది లేదు. ప్రభుత్వం పనిచేయటం కోసం, ఆనాడు దొరలు చేసిన అప్పులు తీర్చడం కోసం ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తుంటే ఆ మంచి కార్యక్రమానికి కాళ్లలో కట్టలు పెట్టే కార్యక్రమానికి ఆనాటి పెద్దలు వారి తొత్తులు ఎలా పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా రాష్ట్ర ప్రజలకి ఒక్కటే చెప్పదలుచుకున్నది, ఇందిరమ్మ ప్రభుత్వం ఇటువంటి తాటాకు చప్పుళ్లకి ఈ ప్రభుత్వం భయపడదు. మీరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా భూభారత్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. పేదవాళ్ళకి అండగా ఉంటాం. పేదవాళ్ళ ఆస్తిని తిరిగి పేదవాళ్ళకి పంచే దాంట్లో మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగట కలలకు అంటున్నారు. కొనండి, ఎంతమందిని కొంటారో మీరు, ఎంతమందిని మీరు బజారులో పశువులను కొన్నట్టు కొనాలని తాపత్రయంగా మీ నాయకుడు ఆదేశానుసారం కేసీఆర్ గారి ఆత్మ మాట్లాడిందో తప్పకుండా ప్రజలు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారు అని ఈ వేదిక ద్వారా వారికి చెబుతూ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. తప్పకుండా ఉంది. తప్పకుండా కుట్ర ఏముంది? ఎప్పుడు గబక్కన ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కొడుకుల తాపత్రయంలో భాగమే నిన్న గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు.